రాయలసీమ స్పెషల్ బొరుగులు ఉగ్గాని చేసి చూపిస్తండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. చాలా టేస్ట్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కోసమైనా. ఇక్కడ నేను బొరుగులు పెద్ద కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. 2 మనుషులకు చేస్తున్నానండి. 2 మనుషులు ఈజీగా తినేయచ్చు. టిఫిన్ కింద సరిపోతుంది. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పుల పొడి అనేది ఇది పప్పుల పొడి అండి. పుట్నాల పప్పు ఉంటుంది కదా, పప్పులు, కొబ్బరి, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసి పొడి కొట్టి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకో 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మాలకైనా పైన వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకొని, ఒక పెద్ద సైజు 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బొరుగులు అనేటివి వాటర్లో వేసి ఒక 5 సెకండ్స్ అలా ఉంచి బాగా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బేసిన్లోకి తీసి శుభ్రంగా కడిగేసి పక్కన తీసి మనం పెట్టుకోవాలి. ఈ బొరుగులు అనేటివి ఎక్కువసేపు నానే అనుకో కొంచెం మెత్తగా అయిపోతుంది, పిసి బాగుండవండి. అందుకనే జల్దీ తీసేయాలి. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నా దగ్గర శనగపప్పు లేదని నేను వేయలేదండి. కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, నేను వేయలేదు. ఈ పోపంతా వేగిన తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిగడ్డ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కదా, అది కూడా వేసి రాయలసీమ కడపకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కర్నూలు, కడప అటు సైడు మిర్చి బజ్జీతోని అమ్ముతూ ఉంటారండి. చాలా టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం చల్లగా ఉందని నిమ్మకాయ కూడా పిండలేదండి. మీకు అవసరం ఉంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి పెద్ద సైజు బాగా కారం ఉన్న 2 పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసి వేసుకొని, ఇక్కడ కారం వాడడం కాబట్టి పుట్నాల పప్పులో ఆల్రెడీ నేను కారం వేసి కొట్టాను కాబట్టి కారం వేయలేదు. 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాలు, 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా మీకు ఇష్టం లేకపోతే వేయకపోయినా ఏం కాదండి, బాగానే టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పొడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి, బొరుగులు కూడా కొంచెం ఉప్పు ఉంటాయి కాబట్టి, అందుకని కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత మనం పప్పుల పొడి ఏదైతే ఉందో కదా, ఆ పప్పుల పొడి వేసుకొని కొంచెం స్టిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మనం బొరుగులు కడిగి పెట్టుకున్న బొరుగులు ఉండే కదా, బొరుగులు కూడా వేసేసి బాగా కలపెట్టుకొని నిమ్మకాయ పిండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. కానీ నేను కొంచెం చల్లగా ఉందని నిమ్మకాయ పిండలేదండి. నిమ్మకాయ పిండుకొని తింటే మిరపకాయ బజ్జీలో పెట్టుకొని టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఈరోజు మార్నింగ్ సండే మార్నింగ్ టిఫిన్ కింద చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమ అత్త వంటలు.